హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలకు నీట్ యూజీ 2025 క్వాలిఫైడ్ విద్యార్థులకు కౌన్సిలింగ్లో ఒక ముఖ్యమైన అప్డేట్ మీకు ఇవ్వడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెబ్ ఆప్షన్ల నమోదు నిన్నటితో పూర్తయింది. నిన్న రాత్రి 9 గంటల నుండి కూడా అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్ లింక్స్ పనిచేయట్లేదు అని నోటిఫికేషన్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఏదైతే ఇచ్చారో ఆ నోటిఫికేషన్ మీ అందరికీ కూడా చూపించాను. 25వ తేదీ నుండి ఈ వెబ్సైట్ పనిచేస్తుంది అని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పారు. ఇక ఈ వెబ్ ఆప్షన్ల పైన సీట్ అలాట్మెంట్ చేసే ముందుగా వెబ్ ఆప్షన్లు ఎంతమంది పెట్టుకున్నారు, మనకి ఫైనల్ ప్రయారిటీ లిస్టులో ఎంతమంది ఉన్నారు అనే విషయాలు మీకు క్లుప్తంగా తెలియాలి. మొత్తం 14,413 మందికి గాను వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు 13,682 మంది ఉన్నారు. 13,682 మంది ఉన్నారు. అంటే 14,413 మంది ప్రయారిటీ లిస్టులో ఉంటే అందులో 13,682 మంది దాదాపు కూడా ఈ యొక్క 300 మంది పైనే ఈ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోలేదు అని క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇక మేనేజ్మెంట్ కోటాలో కూడా 4,946 మంది అర్హత సాధించారని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేర్కోవటం జరిగింది. 4,946 మంది. ఇక ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు గాను ఎదురు చూస్తున్న విద్యార్థులందరికీ కూడా మొదటి రౌండ్ ప్రవేశాలు వచ్చేసి 25వ తేదీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 25వ తేదీ పైన ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఎందుకంటే ఇప్పటి వరకు కళాశాలల ప్రక్రియ నమోదు పూర్తయింది అంటే ఇక ఇదంతా సాఫ్ట్వేరే కాబట్టి డైరెక్ట్గా ఇక సీట్ అలాట్మెంట్ అనేది సిస్టమే తన పని తను చేసేస్తుంది. మన వాళ్ళు ఏమి ఏలు పెట్టకుండా ఉంటే, వాంటెడ్లీ ఏలు పెట్టకుండా ఉంటే సిస్టమే దానంతటా ఆ పని చేసేస్తుంది. సీట్ అలాట్మెంట్కి ఇక ఏ అడ్డంకులు అనేటివి లేదు. ఒకసారి ప్రోగ్రామింగ్ ఫిక్స్ చేస్తే వెబ్ ఆప్షన్స్ నమోదైన తర్వాత ఆటోమేటిక్గా కేటగిరీ వైజు సిస్టమ్ కాలిక్యులేట్ చేసేస్తుంది. ఎలా కాలిక్యులేట్ చేస్తుంది అనేది డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్ ఆప్షన్స్లో క్లియర్గా సీట్ అలాట్మెంట్కి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చింది. సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ కూడా ఇవ్వటం జరిగింది. ఓపెన్ కేటగిరీలో సీట్లు ఎలా భర్తీ చేస్తారు, ఓపెన్ కేటగిరీలో సీట్లలో మేల్ కేటగిరీకి ఎలా భర్తీ చేస్తారు, అన్రిజర్వ్డ్ ఎలా చేస్తారు, లోకల్ ఏరియాకి ఎలా చేస్తారు, కేటగిరీ వైజ్ సీట్ అలాట్మెంట్ ఎలా చేస్తారు, ఈ సీట్ మ్యాట్రిక్స్ వివరాలు అన్నింటినీ కూడా మీకు నేను వీడియోల్లో తెలియపరిచాను. ప్రతి ఒక్కటి కూడా అఫీషియల్ వెబ్సైట్లో మీరు సీట్ మ్యాట్రిక్స్ చూసుకోండి. మీ ముందు ఎంతమంది ఉన్నారో చూసుకోండి. ఎక్కువ మంది ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అవ్వాలి అని మీరు కోరుకోండి. ఆడ ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయితేనే మీకు దక్కే అవకాశాలు, మంచి కళాశాలలో దక్కే అవకాశాలు మెండుగా ఉంటాయి. లేకపోతే మనం అనుకున్న కళాశాల కాకుండా గతి తప్పే అవకాశం ఉంది, మారే అవకాశం ఉంది. ఎంత ప్రయారిటీ పెట్టినా కానీ మన ముందున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ వాళ్ళలో ఎంతమంది ఆల్ ఇండియా కోటాకు వెళ్ళారు, దాన్ని బట్టే మన సీట్ అలాట్మెంటు మనం పెట్టుకున్న ప్రయారిటీ ప్రకారం ఉంటుంది. మనకు సీటు దక్కదు అనుకున్న వాళ్ళకు కూడా ఆల్ ఇండియా కోటాకు వెళ్ళే వాళ్ళపైనే ఆధారపడి ఉంటుంది, జాయిన్ అయ్యే వాళ్ళపైనే ఆధారపడి ఉంటుంది. ఇక మొదటి రౌండ్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి ఏ అడ్డంకి అనేది లేదు కాబట్టి మనం సీట్ అలాట్మెంటు 25వ తేదీ నుండి 25వ తేదీ అయినా అలాట్మెంట్ చేయొచ్చు, లేకపోతే 25వ తారీఖు పైన ఎప్పుడైనా కొని అలాట్మెంట్ చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 5వ తేదీ నుండి క్లాసులు మొదలవుతాయి. ఎంబీబీఎస్ క్లాసులు అనేటివి మొదలవుతాయి. ఈ లోపలే మేనేజ్మెంట్ కోటాకు కూడా ఈ సీట్ అలాట్మెంట్ చేసిన వెంటనే మేనేజ్మెంట్ కోటాలో కూడా వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. కాబట్టి మేనేజ్మెంట్ కోటా వాళ్ళు కూడా సిద్ధంగా ఉండాలి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.